హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. మనం ఇంతవరకు 43 వీడియో చేశాము. ఇది 44th వీడియో, 44 వీడియో. అయితే ఈ వీడియోలో ఇంతకుముందు వీడియోస్లో మనం గత 3-4 వీడియోస్లో వాట్, విచ్, వెన్ గురించి నేర్చుకున్నాము, వేర్, నాలుగిటి గురించి. ఇప్పుడు దీంట్లో మామూలుగా వై అనేది మనం నేర్చుకుంటాం. వై అనే దాని మీనింగ్ ఏంటి? వై అంటే ఎందుకు. ఎందుకు అంటే ఇక్కడ మనం ఇక్కడ చూడండి, ఎందుకు అన్నప్పుడు ప్రశ్నలు ఎలా చేయాలి, ఏజెంట్ పైన ఎలా ప్రశ్న అడగాలి అనే దాని గురించి మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. నేర్చుకుంటే మీకు ఈజీగా సులభంగా ఎవరితో అయినా మాట్లాడడానికి క్వశ్చన్స్ ఇమ్మీడియట్గా మనం అడగడానికి వీలుంటుంది. ఇక్కడ వై అనేది ముఖ్యంగా కారణం. ఎందుకు రాలేదంటే రీజన్. ఒక రీజన్ తెలియస్తుంది కారణం, కాబట్టి చాలా మనకి స్పోకెన్ ఇంగ్లీష్ ఇది ఉపయోగపడుతూ ఉంటుంది మాట్లాడేటప్పుడు. అందుకనే దీని గురించి నేర్చుకోవడం చాలా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వై గురించి నేర్చుకుందాం పర్ఫెక్ట్గా. వై ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి వై గురించి. వై ఈజ్ హీ యాబ్సెంట్ టుడే? అతను ఈరోజు ఎందుకు యాబ్సెంట్ ఉన్నాడు? ఈజ్ ఇక్కడ అతను. వై ఈజ్ హీ యాబ్సెంట్ టుడే. అలాగనే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వై ఆర్ యూ లేట్? మీరు ఎందుకు లేట్ అయ్యారు ఈరోజు, ఎందుకు లేట్ మీకు అని అడిగారనుకోండి, వై ఆర్ యూ లేట్. త్వరగా వచ్చారనుకోండి, వై ఆర్ యూ ఎర్లీ. ఇలాగా మనం అడుగుతాం క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్, వై హ్యావ్ దే కమ్ హియర్? వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఓకే, దీన్ని హ్యావ్తో వాడాం మనం. వాళ్ళు ఎందుకు వచ్చారు? వై హ్యావ్ దే కమ్ హియర్. వై హ్యావ్ యూ కమ్ హియర్? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అలాగే ప్రశ్న చేయొచ్చు మనం. నాలుగో క్వశ్చన్ వచ్చేసి వై హ్యాస్ షీ గాన్ టు ఢిల్లీ? ఆమె ఢిల్లీకి ఎందుకు వెళ్ళింది? ఇది కూడా వర్బ్లో థర్డ్ ఫామ్, ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటాం దీన్ని. వై హ్యాస్ షీ గాన్ టు ఢిల్లీ? ఆవిడ ఢిల్లీ ఎందుకు వెళ్ళారు? అది నాలుగో క్వశ్చన్. ఐదో క్వశ్చన్ వచ్చేసి వై వర్ యూ బిజీ ఎస్టర్డే? మీరు నిన్న బిజీ ఎందుకున్నారు? I was busy because I had some work, I had some exam, అలాగా I was preparing for exam అలా అనొచ్చు. వై వర్ యూ బిజీ ఎస్టర్డే. నెక్స్ట్ ఆరో ప్రశ్న వచ్చేసి వై డూ యూ బై ఏ కార్? మీరు కార్ ఎందుకు కొంటారు? ఆల్రెడీ మీకు కార్ ఉంది, లేకపోతే మీకు 2-3 బైక్లు ఉన్నాయి, కారు ఇష్టం లేదన్నారు, ఇంత మళ్ళీ ఎందుకు కొంటారు కారు అని మనం ఎవరినైనా ప్రశ్నించే సమయంలో వై డూ యూ బై ఏ కార్, వర్బ్ మొదటి ఫామ్ బై. మీరు కార్ ఎందుకు కొంటారు? నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి వై డస్ హీ మీట్ యూ నౌ? అతను మిమ్మల్ని ఇప్పుడు ఎందుకు కలుస్తున్నాడు అని మిమ్మల్ని ఇప్పుడు తర్వాత రేపు కలుస్తాను, ఎల్లుండి అని అడిగి ఇప్పుడు ఎందుకు కలుస్తున్నాడు ఆయన అని మనం ఎవరైనా అడిగేటప్పుడు వై డస్ హీతో ఈ షీట్తో డస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి వై డిడ్ షీ కమ్ లేట్ లాస్ట్ వీక్? ఆమె లాస్ట్ వీక్ ఎందుకు ఆలస్యంగా వచ్చింది అనేది ఇది జరిగిపోయింది గత వారం, అందుకని డిడ్ వాడాం, వర్బ్ ఫస్ట్ ఫామ్. నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసి వై వాజ్ రాజు డల్ ఎస్టర్డే? రాజు నిన్న ఎందుకు డల్గా ఉన్నాడు? ఓకే, వై వాజ్ రాజు డల్ ఎస్టర్డే. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి వై డిడ్ యూ కాల్ మీ ఎస్టర్డే? మీరు నిన్న నన్ను ఎందుకు కాల్ చేశారు? ఓకే, వై డిడ్ యూ కాల్ మీ ఎస్టర్డే? మీరు నిన్న నాకు ఎందుకు కాల్ చేశారు అని మనం తెలుసుకునేటప్పుడు ఈ 10వ క్వశ్చన్ అడుగుతాము. ఇలాగ మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి, 10 క్వశ్చన్స్ కూడా వై పైన. మీరు ఇదన్నీ ప్రాక్టీస్ చేశారంటే ఎవరినైనా ఈజీ క్వశ్చన్స్ అడగవచ్చు, ఆన్సర్స్ సులభంగా మీరు చెప్పేయచ్చు ప్రాక్టీస్ చేసి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఆన్సర్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, క్వశ్చన్స్ ఆన్సర్స్. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.